ముఖ్యమంత్రి గారు స్వయంగా 31 మార్చ్ 2016 పైన ఉంది. 31 మార్చ్ 2016 నాడు వీడియోలో చూపిస్తూ, ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ, ఇది మేడిగడ్డ రిజర్వాయర్, అక్కడి నుండి ఇక్కడి దాకా లైవ్ వస్తుంది, ఈ మార్గంగా మనం సుందిల్లా అన్నారం బ్యారేజీలో నీళ్లు తీసుకుంటాము, సుందిల్లా బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉంటాయి, ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ, దీని నుంచి దీంట్లో నీళ్లు పోస్తే ఎల్లంపల్లి దాకా మనకు నీళ్లు ఉంటాయి, ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టి ఉన్నది. ఇంకోటి బైసాబ్, ఈ డాక్యుమెంటు మీరు గూగుల్లో పోయి కొడితే అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ డాక్యుమెంట్, ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. నేను కూడా గూగుల్లో కొట్టే తీసుకున్నా. ఇది నాకు ఎక్కడి నుంచి అసెంబ్లీలో ఇయ్యలే వాళ్ళు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక పిన్ కోడ్ ఇస్తారు అసెంబ్లీ లైబ్రరీ చూసుకోవడానికి. నా కోడ్ కొట్టి నేనే తీసుకొని దాంట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టినా. ఇప్పుడు కేసీఆర్ గారు సోలో నిర్ణయం అంటారు. ఆయన ఎంత గొప్పగా అంటే అన్ని క్యాబినెట్ నిర్ణయాలు, సిడబ్ల్యూసి, వ్యాప్కోసు, నేను మీకు అవన్నీ చూపించాను. ఇది కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను శాసనసభలోని అన్ని పక్షాలకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకే చెప్పిండు కదా కేసీఆర్. హౌ కెన్ ఇట్ బి ఎ సోలో డెసిషన్? దట్ వాజ్ వెరీ వెల్ డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ప్రిపేర్ అయ్యి రాలేదని పారిపోయింది. కానీ మిగతా బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇతర పార్టీలన్నీ అయితే పాల్గొన్నారు కదా. ఎంఐఎంఓ అన్ని పార్టీలు పాల్గొన్నాయి, తమ తమ సూచనలు ఇచ్చారు, కేసీఆర్ గారిని అభినందించారు, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి